ఈ వ్యాధితో ఇన్నాళ్లు బతకడమే పెద్ద విషయం. ప్యాంక్రియాస్లో క్యాన్సర్ బాబు, ఫైనల్ స్టేజ్. అంతా అయిపోయిందిరా. ఏం చేయలేమని డాక్టర్ చెప్పేశారు. రే, మనతో ఏం చెప్పలేదు చూసావా? మన దగ్గరే దాచేశారు. మావా, కోపడకుండా చెప్పేది వినరా. ఇంతకు ముందే అంకుల్కి ప్రాబ్లం ఉందని నాకు తెలుసురా. ప్లీజ్ రా, దయచేసి నేను ఎందుకు నాకు చెప్పకుండా దాచావు? ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? లేదురా, నేను చెప్పాలని. ఎందుకు ఇలా కొడుతున్నా? మరి ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నాన్నకి ఇలాంటి ప్రాబ్లం ఉందని ముందే చెప్పొచ్చు కదరా. ఏంటి మీ నాన్న మీద కొత్తగా ప్రేమ పొంగొస్తుంది? ఆయన మీకంటే మాకే క్లోజ్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ వేళ ప్రియాని హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు ఏమైందో తెలుసా నీకు? రేయ్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. రే, నువ్వు కూడా తనతో పాటు అడ్మిట్ అయిపోకు, త్వరగా వచ్చే. అంకుల్, నన్ను సంతోషంగా చూడాలంటే ఈ విషయాన్ని గౌతమ్తో చెప్పనని మాటివ్వు. రే శ్రీ, ఆ రోజు మీరు ముగ్గురు పెళ్ళే చేసుకోమని ప్రామిస్ చేసామని చెప్పారే. శ్రీ, నాకు ఒకే ఒక ఆసరా, చివరి కోరిక, వాడు పెళ్లి చేసుకోవడం నేను చూడాలరా. చూడాలి. నేను చచ్చినా అది జరగదని తెలిసి కూడా ఇంకా బతుకున్నాను చూడు. అదే ఈ వ్యాధి కన్నా నాకు బాధగా ఉంది. మా ప్రాణాలు పోయినా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాం, కానీ పెళ్లి చేసుకున్నదే మీ నాన్న కోసం రా. ఇలా చూడు మావా, మేం పెళ్లి చేసుకుంటే అది చూసి నీ మనసు మారి నువ్వు చేసుకుంటావన్న నమ్మకంతోనే చేసుకున్నాం. మీ నాన్నగారు ఆశ కూడా అదేరా.